మనలో జీడిపప్పు తిననోళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు జీడిపప్పు తినే ఉంటారు. అయితే ఆ పళ్ళు తిన్న వాళ్ళు ఎంతమంది అన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ పళ్ళు కానీ జీడిపప్పు కానీ ఇష్టం ఉన్నట్లయితే మీరు ఒక లైక్ వేసుకోండి. ఏదంటే ప్రతిరోజు ఇలా కుప్పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మీకు తెలుసో లేదో మాకెళ్ళి గబ్బెలు ఉంటాయి కదండి, అది మాకెళ్ళి పక్షులు అంటారు. అవి పళ్ళు అయితే కొన్ని గాలి పడిపోతాయి, కొన్ని ఏమో ఇవి పట్టుకుని బాగా తినేస్తాయి అన్నమాట. అలాగా ఫుల్గా మిక్సీలాగా చేసేస్తాయి, లాస్ట్ కింద అలా పడేస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసేసి జీడి చెట్ల కింద పడేది. మొత్తం మార్నింగ్ లేచి అవన్నీ ఒక దగ్గర పోగేసినాక ఇలాగ మొత్తం కాడలు మొత్తం విరిచి వేరు చేస్తామన్నమాట. వేరు చేసిన తర్వాత సాగుకూర వస్తారు. ఆ సాగుకూర అమ్ముకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఊర్లో కేజీ 100 రూపాయలు ఉందండి. అదే మీ దగ్గర కేజీ ఎంత ఉందో తెలియదు చెప్పండి. జీడిపప్పు కేజీ 100 రూపాయలు అంటే నాకు నమ్మబుద్ధి వేయట్లేదండి.